నమస్తే నా పేరు తేజస్విని బీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రాష్ట్రంలో తొలి దశగా నిర్మాణం పూర్తయిన 11 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీ అమరావతి పర్యటనను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సహకారంతో ఏపీ కబడ్డీ అసోసియేషన్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ల ఆధ్వర్యంలో కాకినాడ సూర్యారావుపేట బీచ్ లో జరుగుతున్న కబడ్డీ పోటీలు సతీ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని తలనీలాలు సమర్పించుకున్న విజయసాయిరెడ్డి రాష్ట్రంలో తొలి దశగా నిర్మాణం పూర్తయిన 11 ఎంఎస్ఎంఈ పార్కులను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని నారంపేటలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన వర్చువల్ విధానంలో ఈ పార్కులను ప్రారంభించారు. మొత్తం 216 కోట్ల వ్యయంతో ఈ 11 పార్కుల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. ఇవి కాకుండా అదనంగా మరో 39 ఎంఎస్ఎంఈ పార్కులను 376 కోట్లతో అభివృద్ది చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అనకాపల్లి, పీలేరు, రాజానగరం, బద్వేలు, గన్నవరం, పాణ్యం, డోన్, ఆత్మకూరు, దర్శి, పుట్టపర్తి నియోజకవర్గాలు ఏర్పాటు చేయబడ్డాయి. వీటితో పాటు రాంబిల్లిలో నిర్మించిన ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ కు ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేశారు. నారంపేట ఎంఎస్ఎంఈ పార్క్ దీన్ని ఏ విధంగా రూపొందించాలన్నప్పుడు నేను ఒకటే ఆదేశాలు ఇచ్చాను. ఎవరైనా సరే నేరుగా వచ్చి ఇండస్ట్రీ పెట్టాలంటే ప్లగ్ అండ్ ప్లే. ఇక్కడ షెడ్లు రెడీగా ఉంటాయి, కరెంటు రెడీగా ఉంటుంది, అవసరమైతే కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేస్తాం, మార్కెటింగ్ సెంటర్ కూడా పెడతాం. అన్ని వస్తువులు పెట్టి మీరు నేరుగా వచ్చి మీరు ఏ ఫ్యాక్టరీ అనుకుంటే అది స్టార్ట్ చేసే విధానానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చంద్రన్న చల్లని చంద్రుడు నీవన్నా, ఓ చంద్రన్న మా ఆంధ్రుల గుండెవు నీవన్నా, ఓ చంద్రన్న చల్లని చంద్రుడు నీవన్నా, ఓ చంద్రన్న మీ పాలననే కావాలన్నా. ఆనాడు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి జెండాలో గుడిసె పేదవాడి కోసం గుడిసె పెట్టారు, నాగలి రైతు కోసం పెట్టారు, కార్మికుల కోసం చక్రం పెట్టిన ఏకైక పార్టీ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాకున్నా నీ చల్లని చూపే చాలయ్యా, వెన్నెల వంటి మనసున్న మా రాజు నీవయ్యా, ఆపద అంటే అండగా ఉండే ఉక్కుతుండే నీదయ్యా, అన్యాయాన్ని అరికట్టే ఆయుధమే నీవయ్యా, తరగని కొండ గుండెల నిండా ధైర్యం నింపే దూతవు, కోరినవన్నీ లేవనకుండా ముందుంచేటి దాతవు, అందరి ఇంట నవ్వుల పంట అందించేటి నేతవు, తప్పని మాట ఆగని తూట. పేరు జ్ఞానమ్మ, మా భర్త పేరు సుబ్రహ్మణ్యం సార్, నాకు 4 పిల్లలు సార్. మా ఆయన కూలి పనికి పోతేనే సార్ నాకు ఇంట్లో గడిచేది. మా ఆయన కూలి పనికి పోయిన రోజు మాత్రం అడుక్కొని తినాలి సార్. నేను నా పిల్లల్ని వేసుకొని నేను ఊరి మీద పడుతున్నాను సార్. మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నాను సార్. నేను నాకన్నది ఒక ఇల్లు ఇప్పిస్తే దాంట్లో నా పిల్లల్ని పెట్టుకొని ఉంటాను సార్. ఆ 4 పిల్లల్ని బాగా చదివిస్తే అందరి పిల్లల కంటే బ్రహ్మాండంగా రాణిస్తారనేది నా ప్రగాఢమైన విశ్వాసం. అది నా బాధ్యత. కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, ఇంటి జాగా ఇప్పించి ఇమ్మీడియట్గా ఇల్లు కట్టించే బాధ్యత మీది, ఆ ఇల్లు కట్టించే బాధ్యత నాది. నీళ్లు ఇస్తా, ఇల్లు ఇస్తా, కరెంట్ ఇస్తా. చల్లని చంద్రుడు నీవన్నా, ఓ చంద్రన్న మా ఆంధ్రుల గుండెవు నీవన్నా, ఓ చంద్రన్న చల్లని చంద్రుడు నీవన్నా, ఓ చంద్రన్న మీ పాలననే కావాలన్నా. ప్రధాని మోదీ అమరావతి పర్యటనను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ధన్యవాదాలు తెలియజేశారు. 1000 కోట్లతో అమరావతి రాజధాని పునర్నిర్మాణానికి నాంది పలకడం శుభపరిణామని అన్నారు. గత పాలకులు రాజధాని నిర్వీర్యం చేస్తే సీఎం చంద్రబాబు ముందు చూపుతో అమరావతి అభివృద్ధికి భారీ ప్రణాళికలు రూపొందించారని చెప్పారు. మన భావితరాలకు ఒక మంచి భవిష్యత్తు కల్పించాలన్న సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వారు పెద్ద ఎత్తున మన రాష్ట్రానికి ఒక మంచి క్యాపిటల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు 20,000 రైతులతో ల్యాండ్ సేకరించి 33,000 ఎకరాల భూమిని ఈరోజు పెద్ద ఎత్తున ఒక ప్లానింగ్ చేసుకొని ప్రతి డిపార్ట్మెంట్ కూడా అక్కడ
వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. మనం చూసాం ఆల్రెడీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో కూడా విఐటి అవ్వచ్చు, ఎస్ఆర్ఎం అవ్వచ్చు, లేకపోతే నేషనల్ ఇన్స్టిట్యూట్స్ అవ్వచ్చు, అలాగే మెడికల్లో కూడా ఎయిమ్స్ని కూడా తీసుకొచ్చి గత తెలుగుదేశం ప్రభుత్వంలో దాన్ని స్టార్ట్ చేసి ఈరోజు ఆపరేషన్స్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి క్యాపిటల్ సిటీలకి ఏంటంటే కావాలో అవన్నీ కూడా సమకూర్చారు. అంతేకాకుండా కొన్ని టెక్నాలజీస్ని కూడా ఈరోజు ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. ఈరోజు క్వాంటమ్ కంప్యూటర్లో ఒక సెక్టర్ పెట్టడం, అలాగే ఐటీ సెక్టర్లో కొంత భాగాన్ని పెట్టడం, అలాగే టెక్నాలజీ ప్రతి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అనుకొని ఈరోజు హబ్ మోడల్ కూడా అమరావతిలో పెట్టడం, ఇవన్నీ ఏంటంటే మన రాష్ట్రానికి పరిపాలించే ఒక కేంద్రీకృతమైనటువంటి టెక్నాలజీని కూడా ఈరోజు అమరావతిలో తీసుకొస్తున్నారు. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు క్యాపిటల్ సిటీ ఒకటే కాదు, ప్రతి జోన్లో కూడా అభివృద్ధి కల్పించాలని ఈరోజు ప్రతి డిస్ట్రిక్ట్ని కూడా ఒక మోడల్ కింద చూసుకుని ఆ మోడల్లో ఎటువంటి ఇండస్ట్రీస్ తీసుకురావాలి, ఎటువంటి అభివృద్ధి కల్పించాలనేది కూడా డీసెంట్రలైజ్ కూడా చేస్తున్నారు. ఈరోజు మనం క్యాపిటల్ని అభివృద్ధి చేసుకోవడమే కాకుండా స్కోప్ మోడల్లో ప్రతి జోన్ను కూడా అభివృద్ధి చేసే ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి వారు చేస్తున్నారు. ఇవన్నీ కూడా రాష్ట్రానికి ఒక మంచి పురోగతి, మంచి భవిష్యత్తు కల్పించే దిశగా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చేస్తున్నారని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా ఒక జోన్ కింద డివైడ్ చేసి ఈ జోన్లో పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్, ఈ జోన్లో ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్, ఈ జోన్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అని ప్రతిదీ కూడా ఒక కార్యాచరణ చేసి ఒక విజన్ డాక్యుమెంట్ చేయడం జరిగాం. అది కూడా మనం చూసాం. మరి ఆ క్యాపిటల్ సిటీతో పాటు మొత్తం రాష్ట్రం అంతా అభివృద్ధిని వాటిలో తీసుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఎంతో ఒక సుదీర్ఘమైనటువంటి ప్లానింగ్ గత 10 నెలలుగా చేయడం జరిగింది. దాన్ని ఇప్పుడు అమలు పరచడం గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఈరోజు నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు కూడా కొన్ని జరిగాయి. వాటన్నిటిని కూడా మనం స్వాగతించి ఈరోజు మనం మంచి దినంగా, మంచి పరిగణనగా నిన్న జరిగినటువంటి ఈవెంట్ మంచి పరిగణనగా తీసుకోవడం. అంతేకాకుండా నిన్న కాక మొన్న ఎంఎస్ఎంఈ పార్క్స్ కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఓపెన్ చేయడం జరిగింది. ఎంఎస్ఎంఈ పార్క్స్ని కూడా అర్బన్ ప్లేస్నే డెవలప్ చేయడమే కాకుండా రూరల్ ప్లేసుల్లో కూడా డెవలప్మెంట్ చేయాలన్న సదుద్దేశంతో కాన్స్టిట్యున్సీలో కూడా ఒక్కొక్క ఇండస్ట్రియల్ పార్క్ ఇవ్వడం జరిగింది. ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఎంప్లాయ్మెంట్ వచ్చే పరిస్థితి కల్పించాలని ఎంఎస్ఎంఈ పార్క్స్ ఇచ్చి వాటిని కూడా ఒక మంచి, అంటే ఈరోజు క్యాపిటల్ సిటీ ఒక నగరంలో ఇండస్ట్రీ పెట్టాలంటే ల్యాండ్ కాస్ట్ అనేది చాలా భారీగా పెరిగిపోవడం వల్ల రూరల్లో అయితే ఇండస్ట్రీస్ని కూడా పిలిపించి అక్కడ ఇండస్ట్రీస్ పెట్టడం వల్ల తక్కువ కాస్ట్లో ల్యాండ్ ఎక్వైర్ చేసి వాళ్ళకి కూడా ఒక మంచి ఫెసిలిటీ కూడా ఇండస్ట్రీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇండస్ట్రీస్ రూరల్ ఏరియాలోకి వస్తాయో ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ కూడా అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి యువకులకు కూడా ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. సుమారు 11 పార్కులని ప్రారంభోత్సవం చేయడం, 39 పార్కులను కూడా శంకుస్థాపన చేయడం కూడా మనం చూసాం మొన్న జరిగినటువంటి ఆత్మకూరు ఈవెంట్లో. మరి అంతేకాకుండా 175 పార్క్స్ని కూడా మీరు ప్లాన్ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు సుమారు 2 ఇయర్స్ రోడ్ మ్యాప్ వేసి 175 పార్క్స్ కూడా రాష్ట్రంలో రావాలని మొత్తం ఒక కార్యాచరణగా ఒక యాక్షన్ యాక్టివిటీ పెట్టుకోవడం జరిగింది. అవి కూడా సుమారు నెక్స్ట్ 6 మంత్స్లో మళ్ళీ కొన్ని పార్కులు ప్రారంభోత్సవం చేయడం, ఆ తర్వాత కొన్ని శంకుస్థాపన చేయడం, ఇవన్నీ కూడా ఒక ప్లాన్గా వెళ్ళి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు అభివృద్ధిని వేగవంతం చేస్తున్నారు. అటు వెల్ఫేర్ని సంక్షేమం కూడా చేస్తున్నారు, అటు అభివృద్ధిని కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈరోజు రెండు కళ్ళు కింద గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు తీసుకువెళ్తూ ప్రతి డిపార్ట్మెంట్ను కూడా గ్రోత్ ఇంజిన్ కింద తీసుకొని వాళ్ళకి కావాల్సిన టెక్నాలజీని సపోర్ట్ చేయడం, అలాగే ఇండస్ట్రీస్ని ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఒక ప్రణాళికతో గౌరవ ముఖ్యమంత్రి వారు వెళ్తున్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సహకారంతో ఏపీ కబడ్డీ అసోసియేషన్, జిల్లా కబడ్డీ అసోసియేషన్ల ఆధ్వర్యంలో కాకినాడ సూర్యారావుపేట బీచ్ లో జరుగుతున్న బీచ్ కబడ్డీ 2వ రోజు పోటీలు శనివారం సాయంత్రం మహిళా, పురుషుల జట్లకు వేర్వేరుగా కబడ్డీ పోటీలు హోరాహోరీగా సాగాయి. ఈ పోటీలను ఎమ్మెల్సీ కొలెదల నాగబాబు, కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెల ఉదయ్ శ్రీనివాస్, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, దాట్ల బుచ్చిబాబు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ తదితరులు వీక్షించారు. చూసింది
అంతర్జిల్లా రాష్ట్ర కబడ్డీ బీచ్ కబడ్డీ అంటే కబడ్డీకి బీచ్ కబడ్డీకి చాలా తేడా ఉంది. ఇక్కడ కబడ్డీకి బీచ్ కబడ్డీకి ఉన్న తేడా ఏంటంటే ఇందులో నలుగురు ప్లేయర్సే ఉంటారు. నాకౌట్ సిస్టంలో బయటికి వెళ్ళరు. కాబట్టి నేను గత 3 రోజులుగా నిన్న కూడా టోటల్గా ప్రధానమంత్రి గారి ప్రోగ్రాంలో మన పొలిటీషియన్స్ ఎవరు అందరూ కూడా ప్రధానమంత్రి గారి ప్రోగ్రాంలో ఉన్నారు. నిన్నంతా కలెక్టర్ గారు ఎస్పీ గారు మొత్తం అఫీషియల్స్ తోటి చేయడం జరిగింది. ఈవేళ ఎంపీలు 2 వచ్చారు, ఎమ్మెల్యేలు అందరూ కూడా వస్తూ ఉన్నారు. అట్లాగే రేపు నారాయణ గారు అలాగే మనోహర్ గారు రాబోతూ ఉన్నారు. ఫైనల్ రేపు ఇవాళ నిన్న 19 మ్యాచ్లు జరిగాయి. ఇవాళ 19 మ్యాచ్లు జరిగితే ఇవాళ వర్షం వల్ల 1-2 మ్యాచ్లు కట్టాను. రేపు 4 సెమీఫైనల్స్ 2 ఫైనల్స్ జరిగితే 2 ఫైనల్స్ అంటే 1 ఉమెన్ 2 ఉమెన్, 4 సెమీఫైనల్స్ అంటే 2 ఉమెన్ జరిగితే రేపు సాయంత్రానికి లేట్ అవర్స్లో ఉన్నా సరే 9-10 కన్నా సరే ఛాంపియన్షిప్ అయిపోతే హోమ్ టీం అయినటువంటి ఈస్ట్ గోదావరి ఇప్పటిదాకా క్వార్టర్ ఫైనల్స్కి వెళ్ళి ఫస్ట్ టీం మన ఈస్ట్ గోదావరి టీం. దానికి చాలా సంతోషమైన విషయం. అలాగే అందరూ కూడా చాలా ప్రతిభ కనబరుస్తూ ఉన్నారు. ఇందాక ఎంపీలు 2 కూడా చెప్పినట్టుగా దీనికి ప్రోత్సాహం చాలా అవసరం క్రీడలకి. ఆ ప్రోత్సాహాన్ని ఆల్రెడీ ఒక ఆయన క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీగా ఉన్నారు కాబట్టి ఆయన ఒక రకమైన ప్రోత్సాహం ఇస్తూ ఉన్నారు. అలాగే అనేక కమిటీల్లో మెంబర్గా ఉన్నటువంటి ఎంపీ గారు కూడా మంచి ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. నిన్నటి నుంచి స్టేట్ లెవెల్ కబడ్డీ కాంపిటీషన్ అనేది ఇక్కడ కాకినాడ రూరల్లో పంతం నానాజీ గారు ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇది ఎంత గ్రాండ్గా, చాలా గ్రాండ్గా పెద్ద ఎత్తున 13 జిల్లాల నుంచి వచ్చి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అలాగే దీన్ని ఎంకరేజ్ చేయడం కోసం మమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఇందులో మొత్తం ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేలు, మినిస్టర్స్, అలాగే నాగబాబు గారు వచ్చారు, రాజ్యసభ సభ్యులు, అండ్ మా రాజుగారు మూడూరు రాజు గారు కూడా వచ్చారు. సో అలాగే స్టేజ్ పైన చినరాజప్ప గారు ఉన్నారు, కరి పద్మావతి గారు, అందరినీ కూడా దీన్ని ఎంకరేజ్ చేయడంకి పిలవటం జరిగింది. సో ఇదంతా కూడా అందరికీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్. ఎవరు చేస్తారని అనుకునేటప్పుడు నానాజీ గారు ఎప్పుడో ఒక స్టెప్ ముందుండి చాలా బాగా ఒక పెద్ద ఇనిషియేటివ్ తీసుకుని ఈ స్పోర్ట్స్ అనేది ఎంకరేజ్ చేయడం కోసం చాలా పెద్ద స్టెప్ తీసుకుని అండ్ చాలా గ్రాండ్గా ఆయన గవర్నమెంట్ నుంచి ఏ ఫండ్ కూడా తీసుకోకుండా ఆయనంతటా ఆయన సొంతంగా ఆర్గనైజ్ చేసి వీళ్ళందరినీ ప్రోత్సహించే విధంగా ఇంత మంచి స్టెప్ తీసుకున్నందుకు నానాజీ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ తిరుమల శ్రీవారిని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సతీ సమేతంగా దర్శించుకున్నారు. విజయసాయిరెడ్డి స్వామివారికి తలనీలాలు సమర్పించారు. అర్చకులు ఆలయ మర్యాదలతో స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం తిరువీధుల్లో నడుచుకుంటూ వెళ్తుండగా మీడియా వారు మాట్లాడమని కోరగా ఆయన నిరాకరించారు. మరోసారి వచ్చినప్పుడు మాట్లాడతానంటూ వెళ్లిపోయారు. కాగా విజయసాయిరెడ్డి లిక్కర్ స్కామ్ లో విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.